మేడం ఈరోజు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే గత ప్రభుత్వాన్ని గద్దె నుంచి ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి మా ఆశయాలకు తగ్గట్టుగా మా యొక్క లక్ష్యాలకు తగ్గట్టుగా మాకు కావాల్సినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మేము. కానీ దానికి అనుగుణంగా జరగట్లేదు, ఇక్కడ ఏది జరగట్లేదు. మేము ఆ బాధతోనే, మేము ఆ ఆందోళనతోనే, ఆ ఆవేదనతోనే బయటకు వచ్చినాం మేడం. బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకుంటూనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. మన ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో పోస్టులు పెంచి ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వాలి అని చెప్పేసి. గతంలో మీరు చూసిర్రు, జూలై ఆగస్టులో వేల సంఖ్యలో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అప్పుడైతే దాపురించిందో. ఏ ఎగ్జామ్ మేడం అది? గ్రూప్ 2. ఎందుకు వాయిదా అడిగినామంటే అప్పుడు గురుకులు అప్పుడే రాసుకున్నాం, ఎస్ఐ ఎగ్జామ్ అప్పుడే రాసినాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడే రాసినాం, గ్రూప్ 2 ఉందని చెప్పేసి వాయిదా అడిగినాం. కానీ ఇప్పుడు అంతే, డిఎస్సికి గ్రూప్ 2కి 1 డేనే గ్యాప్ ఉంది మేడం. కేవలం 1 డే అంటే 1 డేనే గ్యాప్ ఉంది. ఎట్లా రాసుకోవాలి? నేను అసలు 1,50,000 మంది డిఎస్సి రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు. ఎట్లా ప్రిపేర్ కావాలి? పోస్టులు పెంచిర్రా? గ్రూప్ 2లో అడగకుండా పోస్టులు పెంచిర్రు, గ్రూప్ డిఎస్సిలో అడగకుండా ఎన్నో పోస్టులు పెంచిర్రు. కానీ గ్రూప్ 2లో కానీ 3లో కానీ పోస్టులు పెంచడం జరగలేదు. 9 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మేడం ఇది. సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతున్నాం మేము. 7 జోన్లు ఉన్నాయి, కేవలం 700 పోస్టులే ఉన్నాయి. ఎట్లా ప్రిపేర్ కావాలి? 5.5 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాము. దాదాపు కేటగిరీలో, రకరకాల కేటగిరీలో 0 పోస్టులు, ఒకటే పోస్టులు ఉన్నాయి. ఎట్లా ప్రిపేర్ కావాలి? వాళ్ళకు మీకు తేడా ఉండాలన్నా వద్దా? 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్ ఇది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మీకోసం, మీ పార్టీ కోసం కష్టపడ్డం వాళ్ళం కదా ఇక్కడ ఉన్నది. ఎందుకు పెంచరు? పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో వాయిదా వేయడానికి అంత ఇబ్బంది ఏంది మీకు? గొంతెమ్మ కోరికలు కాదు కదా, ఇంకో పెద్ద కోరికలు కోరట్లేం కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేడం. ఆ సందర్భాన్ని మేము రోడ్ల మీదకి ఇట్లా రావాల్సిన పరిస్థితి మీ యొక్క దృష్టి మీ ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మేడం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్పందించట్లేదు కదా మరి? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి హామీ ఇచ్చి స్పందిస్తున్నారు మేడం. కానీ కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తలేరు. చాలా ఇష్యూస్ క్లియర్ చేసారు వాళ్ళు. మేము ప్రభుత్వానికి ఆ విషయంలో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ని చాలా పకడ్బందీ. గత ప్రభుత్వం లీకేజీలు చేసింది కదా, ఏదో తూతు మంత్రంగా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసిర్రు. స్పందించినా కూడా మీరు ధర్నాలు ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. లేదు మేడం, లేదు. ఒక్క మేజర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, 1-2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసిర్రు. చాలా ఎగ్జామ్స్లో, చాలా నోటిఫికేషన్లో పోస్టులు కలిపారు. జాబ్ క్యాలెండర్ కూడా రంగం సిద్ధమైంది. కానీ గ్రూప్ 2, 3లో పోస్టులు పెరగలేదు. లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నాము. మేము నమ్మకం పెట్టుకున్నాము. పోస్టులు పెంచి ఈ యొక్క ఎగ్జామ్ రాసుకున్న వెసులుబాటు కల్పిస్తామని నమ్మకం పెట్టుకున్న వాళ్ళము. లక్షలాది మందికి ఉన్నాము. ఒక మేజర్ డిమాండ్ ఇది. 95% రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో మేమంతా ఇదే డిమాండ్ ఉంది మేడం. ఆ యొక్క డిమాండ్ కాకుండా మిగతా డిమాండ్లు అన్నీ నెరవేర్చిరేలు. హారిజెంటల్ వర్టికల్ ఇష్యూని క్లియర్ చేసిరు. ఎన్నో కోర్టుల్లో లిటిగేషన్స్ ఉన్నాయన్నీ క్లియర్ చేసి అపాయింట్ ఇచ్చిరు. ఆ విషయంలో రేవంత్ అన్నకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కానీ గ్రూప్ 2లో 3లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే మేము చదువుకుంటామన్నా ఎగ్జామ్ సవ్యంగా రాసుకొని మేము నిమ్మలంగా చదువుకొని మా అదృష్టాన్ని పరీక్షించుకొని మేము ఉద్యోగాలు కొట్టుకుంటాము, ఉద్యోగాలు చేసుకుంటాము. దానికోసమే ఈ యొక్క పరిస్థితి మేడం. థ్యాంక్ యూ.